నమస్తే అండి. నేను మీ బోను శ్రీను. చాలా రోజుబట్టి అండి నేను మొబైల్ మారుద్దాం అని అనుకుంటున్నాను. దీని గురించి ఏంటంటే నేను వీడియోలు తీసి ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నాకు కొంత కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అది 2 సంవత్సరాలు అయిపోతుందండి మన మొబైల్ తీసుకొని. దానివల్ల కొద్దిగా లాగ్స్ వస్తుంది అనమాట, ఫ్రేమ్ డ్రాప్స్ గట్టానే. అంటే మామూలుగా అయితే కామన్గా ఉన్న వాళ్ళకి అయితే సరిపోద్ది. అయితే నేను కొద్దిగా ఎడిటింగ్ వల్ల నన్ను కొంత ఇబ్బంది పెడుతుంది. దాని గురించి మొబైల్ మారుద్దాం అని చూస్తున్నాను. అయితే ఏమంటే బిగ్ బిలియన్ ఎప్పుడు వస్తుంది ఫ్లిప్కార్ట్లో అని చెప్పి చూస్తున్నాను. అంటే మనకు కొంత ఆఫర్ వస్తుంది, కొంత అమౌంట్ తగ్గుతుంది కదా అని ఆ ఉద్దేశంతో. అయితే ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే వచ్చింది సెప్టెంబర్ 23వ తారీఖున అనమాట. ఆల్రెడీ ఒక వీడియో చేశాను కూడా నేను, త్వరలో వస్తుందని చెప్పేసి ఆఫర్లు వస్తాయని. అందుకని రాగానే నేను ఏం చేశానంటే సెప్టెంబర్ 22 నాకు వచ్చింది. ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్ ప్లస్ నెంబర్ అనమాట అండి, ఒక రోజు ముందే మొదలైపోద్ది నాకు. కాబట్టి ఏం చేశానంటే వెంటనే నేను మొబైల్ బుక్ చేశానండి. మొబైల్ అయితే మాత్రం చాలా స్పీడ్గా వచ్చింది. అదే ఈకామర్స్ అనమాట అండి. ఈకామర్స్లో ఎక్స్ప్రెస్ డెలివరీ 3 రోజులు ఇచ్చేసాడు డెలివరీ కూడా చాలా బాగా అవ్వింది, ఇబ్బంది ఏం లేదు. ఆ మొబైల్ చేరుకుంది అనమాట. చేరుకుంటున్న తర్వాత అప్పుడు వీడియో చేస్తే బాగుంటుంది కదా, దీన్ని మామూలుగా వాడడం ఎందుకు, చాలామంది కూడా అడుగుతున్నారు మనల్ని, అన్న మీరు ఏ మొబైల్ వాడుతున్నారని. అయితే నేను వాడే మొబైల్ అండి S21 FE అనమాట. ఇప్పుడు దాకా నేను వాడే మొబైల్. ఈ కాంచి మనకు వచ్చింది కదా ఈ మొబైల్ వాడతాను అనమాట. ఈ కాంచి ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ దాని సిస్టర్ ఇది చూసారు కదా, S24 FE అనమాట అండి. ఇది S24, అది నేను వాడేది ఇప్పుడు వీడియో తీసేదేమో S21, ఇది S24 FE. అంటే నాకు సామ్సంగ్ అంటే చాలా ఇష్టం మొబైల్ అంటేనే. అంటే క్వాలిటీ గట్ట బాగుంటుంది, కెమెరా క్వాలిటీ అది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. కొన్ని మొబైల్ నాకు నచ్చదు, అంటే అవి బాగోలేని కాదు నా ఉద్దేశం, నాకు నచ్చవు అంతే. ఒకరికొక టేస్ట్ కదా, ఒకరికొక ఇష్టం. దాని గురించి నాకు ఇది నచ్చింది, దాని గురించి నేను ఈ మొబైల్ తీసుకున్నానండి. ఇది S24 FE అనమాట అండి. ఇది ఏమన్నా 2 మోడల్ ఉన్నాయండి ఇందులోని. ఒకటేమో 30,000, ఒకటేమో 35,000 అనమాట, 34,000 అనమాట. ఇది 8GB 128 అనమాట ఇంటర్నల్ ఒకటి. ఇంకోటి ఏమో నేను తీసుకున్నదేమో 8GB 256 అనమాట. నాకు ర్యామ్ ఎక్కువ కావాలి, దాని గురించి తీసుకున్నాను అనమాట అండి. అయితే ఏంటంటే ఇది లాంచ్ అయినప్పుడు మాత్రం 64,000 రూపాయలకి లాంచ్ అయింది అనమాట అండి ఇది. ఇంకోటి ఏమో 60,000కే లాంచ్ అయింది. అయితే ఏమంటే మొన్నటిదాకా నేను ఫ్లిప్కార్ట్లో చూశాను ఈ మొబైల్ ఎంత ఉన్నాయని. ఒకటేమో 44,000 ఉంది, ఒకటేమో 40,000 ఉందన్నమాట అండి. ఇప్పుడు బిగ్ బిలియన్ డేలో మనకు తగ్గింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇది మొబైల్ 34,000 పడిందండి. ఇది అంటే 10,000 రూపాయలు మనకు తగ్గినట్టే అనమాట యాక్చువల్గా. అయితే ఈ 34,000 పడింది మనకి. అయితే ఏమంటే నేను యాక్సెస్ క్రెడిట్ కార్డు వాడాను అనమాట అండి. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు అనమాట. అది వాడితే మనకు 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అలాగే దాని తగ్గట్టు ఇంకోటి అంటే 100 రూపాయలు మనకు కూపన్ కోడ్ వచ్చిందనమాట. ఏది నేను ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ని కదా, దాని గురించి ఏముందంటే ప్లస్ నెంబర్ని కదా, దాని గురించి నాకు ఒక 100 రూపాయలు ఇచ్చాడనమాట అండి. మొత్తం మీద మనకు 2,000 సేవ్ అయింది. ఇది ఏమిటంటే 32,000 పడింది అనమాట అండి. అంటే నాకు ఈ మొబైల్ చాలా ఎక్కువే, ఎందుకంటే మన దగ్గర అంత మనీ ఏమీ లేదు. అంటే కెమెరా ఇప్పుడు మనకి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాం, కొంచెం క్వాలిటీ బాగుండాలి కదా అని నా తపన అనమాట అండి. అయితే ఏమిటంటే ఈ మొబైల్ కొనడం చాలా కష్టపడి, చాలా భారీ బడ్జెట్. నాకు 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. అయితే ఏమిటంటే తప్పక ఇంకేం లేదు, చెప్పో చేసి జాయిగా మొబైల్ తీసుకున్నాను అనమాట అండి. ఈ మొబైల్ చూడండి, ఇది పెద్ద ఇందులో ఏమి ఉండవండి, ఓపెన్ బాక్స్ డెలివరీ కదా. వాళ్ళ ముందు ఓపెన్ చేస్తే మనకి ఇచ్చేస్తారు, మనకి ఆ రిస్క్ ఏమి వద్దు. వాళ్ళు ఓపెన్ చేసి మొబైల్ బాగుంటేనే మనకు డెలివరీ ఇస్తారు. లేదంటే మొబైల్ లేదనుకో, అందులో వేరేది ప్రోడక్ట్ వచ్చిందనుకో అట్టిపోతారు అనమాట అండి. ఇది చూడండి చాలా బాగుంది కదా, ఇది గ్లాస్ బాడీ అనమాట. ఇంకా స్టిక్కర్ కూడా తీరేది. ఇంకా స్క్రీన్ పైందంటే S21 మీద పెద్ద అనమాట అండి, అన్ని సైజులు కట్టాలి. దీనికోసం ఇంకా డీటెయిల్స్ చెప్తాను. అసలు బాక్స్లో ఏమున్నాయి పూర్తిగా చేపిస్తాను, చూద్దరు రండి. బాక్స్లో ఏమీ ఉండవండి. ఇక చూసారు కదా, మొబైల్ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. త్రిబుల్ కెమెరా సెటప్ అనమాట. అదిరిపోతుంది, ఇంక మామూలుగా ఏముండదు. చూసారు కదా మొబైల్ అదిరిపోయింది, క్వాలిటీ కట్టనే. అయితే ఏంటంటే సామ్సంగ్ కూడా ఉందంటే సమస్య ఏంటంటే ఛార్జర్ మనం సెపరేట్గా కొనుక్కొని సావాలి, అదో తలకాయ పోటు. మరి నేనైతే మాది అందరిలా కాదు, ఉన్నట్టుగా చెప్తాను. ఇందులో మనకి అది ఇచ్చింది ఏమీ లేదు. ఒక సిమ్ తీసుకుంటే పిన్ ఒకటిని మన మొఖాన్ని పాడేసింది. అంతకుమించి ఏం లేదు. ఏదో ఫిక్స్డ్ గైడ్స్ ఇచ్చాడు ఎంత మనకి. ఒక కేబుల్ ఇచ్చాడండి. ఇది మామూలుగా అయితే యాక్చువల్గా మనం బయట కొంటే 600 అండి కేబుల్. ఇది C2C అనమాట. ఈ కేబుల్ 600 రూపాయలు. ఇది ఒకటి ఇచ్చాడు. ఛార్జర్ ఇస్తే బాగుంటుంది కదా. ఛార్జర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ దీనికి తక్కువది చాలా కొంత ఇబ్బంది ఏదేమైనా సరే. ఎందుకంటే ఇది ఛార్జర్ ఇచ్చేసేసి, అలాగే దీనికి ఇప్పుడు మా ఫ్రెండ్ రియల్మీ మొబైల్ తీసుకున్నాడు, దానికి ఛార్జర్ ఇచ్చాడు, కేబుల్ ఇచ్చాడు, దీనికి ఏమో ఫ్లిప్ పౌచ్ కూడా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది. స్క్రీన్ కార్డు కూడా ఇచ్చాడు. దీనికి స్క్రీన్ కార్డు కొనుక్కోవాలి, ఫ్లిప్ పౌచ్ కొనుక్కోవాలి, అన్నీ మన పాటలు మనం పడాలన్నమాట అండి. ఇది సమస్య, దీంతో నా బాధ అన్నమాట. ఒకసారి చూసారు కదండి,
ఇది బాక్స్లో ఏమి ఇవ్వడం అనమాట అండి. సామ్సంగ్ కూడా వచ్చిన తరకపోటీ అంటే ఛార్జర్ ఇవ్వడం, మనమే కొనుక్కోవాలి. అలాగే స్క్రీన్ స్కాట్ ఇవ్వడం, పౌచ్ ఇవ్వడం. ఇవ్వకపోతే ఎలా చేయండి, మళ్ళీ వాటి కోసం సెపరేట్గా బట్ డబ్బులు పెట్టాలన్నమాట. ఆల్రెడీ పెట్టిన పాత మొబైల్ ఆడుతాను కాబట్టి తన ఛార్జర్ ఆడేస్తాను, గొడవ లేదు. కానీ స్క్రీన్ కార్డ్ కొనాలిగా సచ్చినట్టు, అలాగే పౌచ్ కూడా కొనుక్కోవాలిగా. ఏటో అవి కూడా ఇస్తే బాగుందని నాకు అనిపించింది. అంటే బడ్జెట్ తగ్గించినాక ఇలా చేసాడేమో సామ్సంగ్ గడు అవ్వ ఉండొచ్చు. కానీ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది, మీకు తెలుసు కదా. సామ్సంగ్ అంటే ఎవరు పేరు ఎట్లేరు, కెమెరా క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి అనమాట అండి. అయితే ఏమంటే నేను మొబైల్ వాడి తర్వాత ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని స్పీడ్ ఎలా ఉంది, దీని క్వాలిటీ ఎలా ఉందని నేను రివ్యూ చేస్తాను. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఓన్లీ బాక్స్ అన్బాక్స్ మాత్రం అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ అండి, ఇదే ఫస్ట్ అన్బాక్స్ అనమాట అండి, మొబైల్ అన్బాక్స్ అనమాట అండి. ఇదే నా ఫస్ట్ వీడియో, పెద్ద మొబైల్ తోటి అన్బాక్స్ మొదలెట్టాను. అయితే నేను అన్బాక్స్ గట్రా ఏం చేయను, నేను మెకానిక్ ఫీల్ కదా మందే, నేను మెకానికల్ సంబంధించిన వీడియోలో చేస్తుంటాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.